సారంగుల అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి. ముందుగా పాపారావు గారు, సో ఎవరిది విజయం? ఏముంది విజయం ఎవరిది? ఇరాన్ దా? సాల్యూట్ టు ఇరాన్. ఒక మాట, ప్రపంచంలో ఇంతవరకు చాలా దేశాలు అమెరికాను ఓడించింది. గతంలో వియత్నాంలో కూడా ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ లో ఓడిపోయి పారిపోయింది, ఇరాక్ లో కూడా ఓడిపోయినట్టే సర్దుకున్నారు. కానీ నాటో అయితే నిన్న నాటో వాళ్ళంతా సర్దుకుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి, దుకాణం పరారు. కాబట్టి అదంతా దీర్ఘకాలిక పోరాటంలో వియత్నాంలో గానీ ఆఫ్ఘనిస్తాన్ లో గానీ జరిగింది ఒక దీర్ఘకాలిక పోరాటం. ఇది 14-15 రోజుల యుద్ధం, 20 రోజుల లోపే యుద్ధం ఇరాన్ యుద్ధం. మిగతా వాళ్ళంతా పాపం చాలా ప్రాణత్యాగాలు చేసి, వియత్నాంలో అయితే గెరిల్లా యుద్ధంలో కలుగుల్లో దాక్కొని ఎలుకల్లాగా బతికి అంతా చేసి ఆఖరికి అమెరికాను చౌ దెబ్బతీశారు. ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు కూడా చాలా ప్రాణాలు కోల్పోయారు, చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇప్పుడు ఇరాక్ లో కూడా చాలా వాళ్ళ సద్దాం హుస్సేన్ కోల్పోవటం ఇవన్నీ. సరే, ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయుధ పరంగా కూడా అమెరికా మీద సుపీరియారిటీ ఇరాన్ చూపించింది. అణ్వాయుధాల్లో ఎవరికి సుపీరియారిటీ ఉండదు, కానీ అణ్వాయుధాలు లేవు ఇరాన్ దగ్గర, అది వేరే విషయం. అదేం సుపీరియారిటీ కాదు, అది అదేంటంటే పూర్తి ధ్వంసం. అది ఆయుధ పరంగా ఇవాళ అది చూపించిన సుపీరియారిటీ అనేది ఇరాను అమెరికా కల్లో కూడా మర్చిపోదు. నిన్న వాళ్ళు ఇజ్రాయెల్ మీద అనుకుంటా ప్రయోగించిన ఒక మిస్సైల్, దాని నుంచి 80 వస్తాయి, 80 టార్గెట్స్ ని హిట్ చేస్తుంది. ఒక మిస్సైల్ ని ప్రయోగిస్తే దానిలోంచి 80 సబ్ కాంపోనెంట్స్ వచ్చి 80 టార్గెట్స్ ఇండిపెండెంట్ గా మళ్ళీ వెతుకుంటూ పోయి టార్గెట్ హిట్ చేస్తాయి. దానికి ఐరన్ డోమ్ సరిపోదు. ఇజ్రాయెల్ ఏదో చాలా అనుకుంది ఐరన్ డోమ్ తో అన్ని ఆపుతానని, కానీ ఒక్క మిస్సైల్ వస్తే అది ఆపడానికి 1-to-1 వార్ లాగా. కానీ ఒకదాని నుంచి ఒకే మిస్సైల్ నుంచి అది స్ప్రెడ్ అయ్యి ఒక పాయింట్ లో దాని నుంచి 80 ఎగతిమ్మి 80 డైరెక్షన్ లో పోయి, అది కాకుండా డాన్సింగ్ మిస్సైల్ అని ఒకదాన్ని చూపించింది. అది కాక ఇంకో మిసైల్ దేన్నో చూపించింది. ఆ మిసైల్ ప్రయోగిస్తే దానిలోంచి ముక్కలుగా 80 చాలా. ఈ రకంగా ఆయుధ పరంగా ఏంటంటే సామాన్యమైనటువంటి ప్రతిఘటన కాదు. అందుకే నేను క్లాస్విడ్జ్ గుర్తొచ్చాడు నాకు ఇది జరగగానే. క్లాస్విడ్జ్ అని మధ్యయుగాల్లో సుమారుగా 16వ శతాబ్దం 17వ శతాబ్దం ప్రాంతంలో అనుకుంటా, ఇటాలియన్ అనుకుంటా అయి ఉండాలి, గుర్తులేదు. సారీ, ఇటాలియన్ మ్యాచ్ వెళ్ళి ఎవరు ఉన్నాడు. క్లాస్విడ్జ్ ఇది ఆన్వార్ అనే పుస్తకం ఉంది, ఆన్వార్ యుద్ధం మీద. అది ఇప్పటికీ ప్రపంచంలో అన్ని మిలిటరీ స్కూల్స్ లో దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. ఆన్వార్ లో ఆ పుస్తకం చదివించి దాని మీద ట్రైనింగ్ ఇస్తారు, దాన్ని నేర్పుతారు బాగా. దానిలో ఆయన ఒక మాట అంటాడు, ఓడిన సైన్యాలు బాగా నేర్చుకుంటాయి అంటాడు. ద డిఫీటెడ్ ఆర్మీస్ లెర్న్ బెటర్. గెలిచిన సైన్యాల కంటే ఓడిన సైన్యాలు బాగా నేర్చుకుంటాయి అంటారు. అందుకే నిరంతరం అభద్రతలో దాడుల కింద ఉన్నటువంటి ఇరాన్ బాగా నేర్చుకుని ఈరోజు అమెరికాకి చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి తెచ్చింది. నిత్యం దాడి కింద బతుకుతా, అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని స్థితిలో నిత్యం అభద్రతలో ఉన్నటువంటి ఒక దేశం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ఆ పాఠాలన్నీ యుద్ధంలో కలపడ్డా ఇంకెన్నో ఉన్నాయో. ఇప్పుడు ఆపాడు యుద్ధం, ట్రంప్ ఆపాడే కానీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం 5 రోజులు యుద్ధం ఆపుతున్నాను అన్నాడు. ఇరాన్ ఏమన్నది, ఖమేనీ చచ్చిపోగానే దిస్ ఈజ్ ఏ రివెంజ్ ఈజ్ అవర్ డ్యూటీ అంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కొంచెం తేడా నాకు అభ్యంతరం ఉంది. ఏంటంటే ఖమేనీని చంపేసి ఆపేస్తే పోయేది యుద్ధం అని. ఖమేనీని చంపి ఆపటం వీళ్ళ చేతిలో లేదు. అప్పుడే రెవల్యూషనరీ గార్డ్ ఏం చెప్పింది, ఖమేనీని చంపగానే రివెంజ్ ఈజ్ అవర్ డ్యూటీ అని చెప్పింది. ప్రతీకారం మా కర్తవ్యం అంది. ఖమేనీని చంపినందుకే యుద్ధం ఇంత దూరం వచ్చింది. ఖమేనీని చంపకపోతే యుద్ధం ఆగే అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఖమేనీని చంపినందుకే ఎక్కువ ధ్వంసం జరిగింది ఇక్కడ. దాంతో ఆపడం అసలు కుదిరే పని కాదు. అంటే వెనిజులాతో అక్కడతో ఆపేశారు, ఆయన ఎత్తుకొచ్చేసారు. అదే ఆయన ఎత్తుకెళ్లారు, సరే అది వేరే విషయం. వెనిజులాకి అంత పోరాట పటిమా శక్తి కూడా లేదు, అంత లేదు. ఏంటంటే వెనిజులాలో ఇదే ఒక 2-3 రోజుల తర్వాత చేస్తే అయిపోతుండే అని అన్న. 20 రోజుల వరకు ఆగి అనవసరం లేదు, వాళ్ళ చేతిలో లేదు అది. ఖమేనీని చంపబట్టే ఇంత దూరం వచ్చింది. జాతి ఒకటై ముక్కలుగా వాళ్ళని ఎక్కడికెక్కడ చిన్నాభిన్నం చేసేంతగా ఇప్పుడు ఎక్కడా వాళ్ళకి అసలు పైగా ఏమన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, యుద్ధం ఆపటం ఐఆర్జీసీ ఉంది, ట్రంప్ యుద్ధం కొనసాగించాలనేది మేము నిర్ణయించాల్సిందని ఎప్పుడో చెప్పారు వాళ్ళు. మేము నిర్ణయిస్తాం యుద్ధం ఎప్పుడు ఆపాలో అని చెప్తా 3 షరతులు కూడా పెట్టారు అమెరికాకి. యుద్ధానికి నష్టపరిహారం, 2 మా సార్వభౌమాధికారానికి హామీ, 3 ఇది ఉంది కదా, ఇది మన భవిష్యత్తులో ఇలాంటి వెరిమోరి యుద్ధాలు మా మీద జరగవని ఒకటి ఏంటి గ్యారంటీ. ఈ 3 షరతులు పెట్టారు అక్కడ తీసుకెళ్లి. అవి ఏమి మాట్లాడకుండా 5 రోజులు గ్యాప్ అంటే 5 రోజుల్లో నువ్వు గ్యాప్ ఇస్తే మరి నీకేమవుద్ది 5 రోజుల్లో. అటు పక్క ఇరాన్ రెస్పాన్స్ అనేది ఇంకా నాకైతే తెలియదు, నేను ఫాలో అవ్వాలి వెంటనే.
ఇరాన్ ఏంటి రెస్పాన్స్? ఇరాన్ కూడా ఆపుద్దా వాళ్ళ కోసం? ఇరాన్ వాళ్ళు చెప్పేది మేము డిసైడ్ చేస్తామని చెప్తున్నారు, నువ్వు డిసైడ్ చేసుకుని సీజ్ అంటారు ఏకపక్షంగా. నేను ఓడిపోయాను వెళ్ళిపోతున్నాను దండం అనలేదు కదా, సీజ్ ఫైర్ 5 రోజులు అంటున్నావు. అది ఇరాన్కి నచ్చాలి కదా, వాళ్ళు చెబుతుంది అది నాకు నచ్చి నాకు చేయకపోవచ్చు అంటారా? వాళ్ళు చేయకపోవచ్చు అంటారా మీ ఉద్దేశంలో? 3 షరతులు ఉన్నాయి కదా, వాటి సంగతి చెప్పమంటారు ఇప్పుడు. దాని విధ్వంసానికి నువ్వేం పరిహారం ఇస్తున్నావు, పరిహారం మాట్లాడుకుందాంరా. 2 మా సార్వభౌమాధికారానికి గ్యారంటీ ఏంటి? 5 రోజులే ఆపుతున్నాను అంటున్నావు, 6 రోజు మళ్ళీ యుద్ధం మొదలు పెడతానంటావు, లేకపోతే ఇప్పుడు ఆపేసి మళ్ళీ ఎప్పుడో మొదలు పెడతానంటావు. ఇట్లాంటివి మాకు ఎన్నాళ్ళు? నీతో యుద్ధం లేకుండా మేము ఎప్పుడు బతుకుతాం అది కూడా తెలుసు. ఎన్నుంటాయి మరి వాళ్ళకి కూడా రోజువారీ. ఇదేం సార్ గోళ, ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి పడి. ఏంటంటే యుద్ధం పైగా మనం ఇందాక అనుకున్న దానిలో 90 లక్షల కోట్ల మిలిటరీ బడ్జెట్ మనకు కూడా ఉంటే బాగుంటారు కానీ నేను చెప్తుంది ఒకటి ఇక్కడ. అంటే 90 లక్షల మన మొత్తం బడ్జెట్ 54 లక్షల కోట్లు అయితే వాళ్ళ మిలిటరీ బడ్జెట్ 90 లక్షల కోట్లు కాదు. నేను అనేది ఏంటంటే చాలా ఉండాలన్నట్లా మనం పెట్టేది 5 లక్షల కోట్లే కాదు. మన మిలిటరీ బడ్జెట్ బాగుంటే బాగుంటుందని మీరు అన్నారు, దాన్ని నాకు అభ్యంతరం లేదు. కానీ నేను అనేది మిలిటరీ బడ్జెట్ బాగుండాలి కానీ మిలిటరీ బడ్జెట్ లో పోరాట పటిమ ఉండదు. అమెరికా మిలిటరీ బడ్జెట్ ముందు ఇరాన్ మిలిటరీ బడ్జెట్ ఎంత పోరాట పటిమ. పోరాడాలని, దేశాన్ని కాపాడుకోవాలనే పట్టుదల ప్రజల్లో దీక్ష ఉండాలి. వియత్నాం ఎంత దేశం, ఆ రోజు అమెరికా యుద్ధం చేస్తే వియత్నాం వాళ్ళు ఎట్లా పోరాడారు? ఎంత పేద దేశం అది. ఆఫ్ఘనిస్తాన్ ఎంత దేశం, వాళ్ళు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ ఎంత పెద్ద దేశం అది. కరెక్టే సరే, వాళ్ళు తిప్పికొట్టగలరు కానీ వాళ్ళు వేరే దేశం మీద యుద్ధం చేసే పరిస్థితి లేదు కదా. వియత్నాం పోయి వేరే దేశం మీద అటాక్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు మనం అటాక్ చేయాలని మన కోరిక ఎందుకు ఉండాలి? అటాక్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ మన మీద పిచ్చి వేషాలు వేస్తే కాదు పాకిస్తాన్ పిచ్చి వేషాలు వేస్తే పాకిస్తాన్ అధ్యక్షుడు లేపేసే సత్తా ఉండకూడదా మనకు డైరెక్ట్ గా? కానీ ఇప్పుడు ఆ కోరికలు అందరికి బాగానే ఉంటాయి కానీ వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసినట్టు పాకిస్తాన్ ప్రధాని కిడ్నాప్ మనం చేయొద్దా? ఇప్పుడు చేసి అమెరికా ఏం బాగుంది? చేసి వెనిజులా విషయంలో అయితే బాగానే ఉంది కదా సార్. నేను అనేది ఇరాన్ విషయంలో ఓకే, వెనిజులా విషయంలో అయితే బాగానే ఉంది కదా, సక్సెస్ అయింది కదా. వెనిజులా నాకేం శత్రువుగా సార్? వెనిజులా అడ్మైర్ మధురు. బిన్ లాడెన్ నేను అనేది బిన్ లాడెన్ కూడా లేపేశారు కదా. బిన్ లాడెన్ వ్యవహారం వాళ్ళంతా అదంతా అది గ్యాంగ్ వేరు కానీ ఆ గ్యాంగ్ విషయం నేను మాట్లాడటలా. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన శత్రువుని మన దగ్గరున్న సామర్థ్యం చూసి, రక్షణ సామర్థ్యం చూసి భయపడాలి. చైనా అయినా, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా. కానీ ఇప్పుడు మనం ఇప్పుడేదో ఒక్క పాకిస్తాన్ లో ప్రెసిడెంట్ నో ప్రైమ్ మినిస్టర్ భయపెట్టడానికి అంత పెద్ద ఖర్చు. చైనా మీద అమెరికా కూడా భయపడుతుంది కదా ఏం చేయడానికి. ఆ విధంగా క్యాపబిలిటీ ఉండాలి మనకు కూడా. ఎవరికి భయపడుతుంది? చైనాకు అమెరికా కూడా భయపడుతుంది కదా అంటారా? అదే నేను అంటాను. అందుకని ఏంటంటే ఇది డెన్సీ ఓపింగ్ మాట చెప్పాడు. నేను చెప్పేది ఒకటే, దీనిలో భయపడాలి. రెండో వాళ్ళు అవసరాన్ని అంటే ప్రపంచంలో మంచి చెడేం లేవు, లాభ నష్టాలు భయం భక్తులే ఉన్నాయి. రెండో వాడిని భయపెడతావా, నువ్వు భయపడతావా? అంతే అంతే. మంచి చెడుతో కబుర్లు అవ్వ. అది రెండు. అక్కడే నేను చెప్పేది ఒకటి, మీకు డెంగ్ సియాఓపింగ్ ఓ మాట అన్నాడు, చైనా గురించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి. నీకు హైడ్ యువర్ టైమ్ అండ్ బైడ్ యువర్ స్ట్రెంత్ అన్నాడు. నీ స్ట్రెంత్ బిల్డప్ చేసుకుని, సైలెంట్ గా నీ స్ట్రెంత్ బిల్డప్ చేసుకుని టైం వచ్చినప్పుడు నీ పంజా తెరువు అన్నాడు. దానికోసం ఏంటంటే మనం దేశంలో అంతర్గతంగా మన ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకోవడానికి లాంగ్ టర్మ్ ఆలోచనతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మనం ఇంటర్నల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. చైనాకున్న రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఆయుధ నుంచే కాదు, దానికున్న ఆర్థిక పటిష్టత. అమెరికా దాని దగ్గర నుంచి దిగుమతులు తగ్గించుకోవాలంటే చైనా దగ్గర నుంచి తగ్గించుకోలేక ఇంకా పెరుగుతున్నాయి ఎగుమతులు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది చైనా. దాని స్ట్రెంత్ అంతా ఎక్కడ ఉంది? దాని స్ట్రెంత్ అంతా దాని ఆయుధాల్లో ఇంతవరకు ఆయుధాలు పరీక్షించబడాలి, అది యుద్ధం చేయలే ఈ మధ్య. దాని స్ట్రెంత్ అంతా దాని ఆర్థిక వ్యవస్థలో ఉంది. టెక్నాలజికల్ గా కూడా అమెరికా మీద సుపీరియారిటీ సంపాదించింది కదా చైనా. అందుకని మనం ఇంటర్నల్ గా ప్రతిసారి ఆ రష్యా ఎందుకు పడిపోయింది పోనీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ సరే, చైనా కమ్యూనిస్ట్ దేశం అది ఇలా ఉంది. రష్యా ఒకప్పుడు ఊరికే పడిపోయింది కదా, కుప్పగొలిపోయింది కదా. ఎందుకు కుప్పగొలిగింది? రష్యాకి చైనాకి తేడా ఏంటి? చైనాను చూసి అమెరికా ఎందుకు భయపడుతుంది? రష్యా ఎందుకు కూలిపోయింది అమెరికాకి వ్యతిరేకంగా పోరాడలేక? ఎందుకంటే రష్యా ఇంటర్నల్ గా స్ట్రెంత్ అవ్వకుండా కేవలం అమెరికాతో ఆయుధాల పోటీలో ఆయుధాలు పోగేసుకుంటా వెళ్ళి అమెరికా బెదిరిస్తే నీకంటే నా దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉన్నాయనే పోటీలోకి దిగింది రష్యా. దానిలో అంతిమంగా రష్యా కూలిపోయింది. ఎందుకంటే అంతర్గతంగా ఆ దేశ ప్రజలకు కావాల్సిన
కనీస అవసరాలు తీర్చే స్థితిలో లేకుండా పోయింది రష్యా. ఆ రోజు పెద్ద పెద్ద క్యూలు రష్యాలో, ఏ సరుకుల్లో నాణ్యతా ప్రమాణాలు లేవు. వీటన్నిటి వల్ల అంతర్గతంగా దేశంలో ప్రజలేమో విలవిల్లాడుతున్నారు సరుకులు లేక క్యూలలో ఇట్లా. రెండో పక్కనేమో బయటేమో పెద్ద పెద్ద ఆడంబరంగా ఆయుధాలు, షిప్పులు, బ్రహ్మాండమైన యుద్ధ నౌకలు ఇట్లా ఉండేది రష్యా. అంతర్గత బలహీనతల వల్ల కూలింది రష్యా. అమెరికా దెబ్బ కొడితే కూలింది కాదది. చైనా ఎందుకు స్ట్రాంగ్ గా ఉంది? వాళ్ళ అంతర్గతంగా దాని ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. చైనాలో ప్రజలు చైనా దేశంలో తయారైన సరుకుల్ని ఈ రోజు విదేశాల నుంచి వచ్చిన మన ఆర్థిక వ్యవస్థ కూడా ఆ విధంగా కావాలి. అలా అవ్వాలి, అలా అవ్వాలి, అలా అవ్వాలి. నేను నా ఇనిషియల్ రిమార్క్స్ లో అదే చెప్పాను. BYD కారు కొనుక్కోవడానికి చైనా వాళ్ళు మంచి కారు అనుకుంటున్నారు. తౌకలో మంచి కారు BYD కారు, మస్క్ కార్ కంటే, ఎలన్ మస్క్ కార్, టెస్లా కంటే. సో ఆ రకంగా భారత ఆర్థిక వ్యవస్థను అంతర్గతంగా పటిష్టం చేసుకున్న రోజు ఆటోమేటిక్ గా ఆయుధాలకు సంబంధించింది కూడా నెక్స్ట్ ఫాలో అప్ వచ్చేస్తుంది దాంతో పాటు. అది వదిలేసి మనం రష్యా టైప్ మోడల్, చైనా మోడల్ రెండు ప్రపంచంలో ఈరోజు కళ్ళ ముందు కనపడేది అమెరికాకి ఎదురుగా. రష్యా మోడల్ ఫెయిల్ అయింది, బయట ఆయుధాలతో ప్రదర్శనలు చేసింది, విన్యాసాలు చేసింది, పడిపోయింది లోపల లేక. ఒకసారి అమర్ గారు ఒపీనియన్ తెలుసుకుందాం. అమర్ గారు, సో